హాయ్ అండి, ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్ ఈజీ మెజర్మెంట్ ప్రకారం చెప్పేస్తాను. చూడండి, హ్యాండ్స్కి ఆల్రెడీ స్ట్రైట్గా కట్ చేసి తీసుకున్నాం కదా. మనకి ఎందుకు స్ట్రైట్గా కట్ చేసేసుకున్నాను ముందు అంటే వాళ్ళు ఆల్రెడీ నాకు ఎంత చెప్పారంటే వాళ్ళ హ్యాండ్స్ చిన్నగా ఉన్నాయి, 10 ఇంచులు పెట్టమన్నారు. తర్వాత వచ్చేసి మళ్ళీ 11 ఇంచులు పెట్టమన్నారు. అందుకే మార్కింగ్ గీసి వదిలేశాను. చూడండి, 11 ఇంచులు ఇక్కడికి మార్కింగ్, నీట్గా ఇక్కడికి మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ మనకి ఆమదం సైజు 2 ఇంచులన్నర వేసేసుకోండి. ప్రతిసారి 3 ఇంచులు వేసుకుంటాం కదా, 3 ఇంచులు వద్దు, 2 ఇంచులన్నర వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ సంక పీలికలు పడతాయి కాబట్టి మనం 2.5 తీసుకుంటే కట్ చేస్తుంటే ఇంకా తగ్గిపోతాయి కాబట్టి 2.5 కాడికి మార్కింగ్ వేసేసుకోండి. ఇలా వచ్చేసి షోల్డర్ కాడ 2 ఇంచ్ కాడ ఒక మార్కింగు, 1 ఇంచ్ కాడ ఒక మార్కింగ్ పెట్టుకొని ఈ 2 ఇంచ్ కాడ నుంచి నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. అలాగే 1 ఇంచ్ కాడికి మార్కింగ్ ఇలా వేసుకోండి. అంటే ఇక్కడ నుంచి డౌన్ అయినా వేసుకోండి, ఇక్కడ నుంచి డౌన్ అయినా వేసుకోండి. ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసేసుకుందాం. స్ట్రైట్గా కట్ చేసుకున్నాక మనకి ఇవి సంక పీలికలకు పనిచేస్తాయి కాబట్టి నేను ఎప్పుడైనా సరే ఇవి ఇలా పెట్టేసుకుంటాను, మనకి ఇక్కడ పనికొస్తాయి కాబట్టి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది కదా. చిన్న కట్ ఇచ్చుకోండి. ఇక్కడ ఇలాగా చిన్న కట్ ఇచ్చేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోండి. చూడండి, బ్యాక్ పార్ట్కి నీట్గా ఇలా వేసేసుకొని మనకి వాళ్ళు ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, ఆది బ్లౌజ్ పొడవుకి ఇలా నీట్గా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. చూడండి, ఇదిగోండి ఇక్కడికి, ఇక్కడ అంటే మనకి ఎంత పొడవు వచ్చిందో ఒకసారి చూసుకుందాం. చూడండి, అంటే ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి, ఇక్కడ 1/2 ఇంచు వదిలేసుకొని 14 ఇంచులు అంటే మనకి నేను 15 ఇంచుల కాడికి మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు పోతే మనకి 14 ఇంచులు మిగులుతాయి. ఇంకా షోల్డర్ వచ్చేసి 5.5 అంటే 11 ఇంచులు ఉంది, 5.5 పెడుతున్నా. 5.5 కాడికి నీట్గా ఆమదం సైజు కూడా 5.5 కాడికి ఇలా మార్కింగ్ వేసేసుకోండి. వేసేసుకొని ఇలా వచ్చేసి 12 ఇంచులు పెట్టేసుకోండి. 12 ఇంచుల కాడికి నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. 12 ఇంచులు ఎందుకు పెట్టినా అనుకుంటే ఒకసారి చూడండి, ఇట్లా మనం ఉక్సుల పట్టి సైడు గొలుసుకోవాలి. ఇది ఉక్సుల పట్టి కుడివైపు కాకుండా ఇక ఎడమ వైపు ఉక్సుల పట్టి ఉందన్నమాట. చూడండి, మనకి 11.5 ఉంది, 1/2 ఇంచు ఎగస్ట్రా పెట్టుకున్నా. మనకి ఇంకా ఖర్చులకి కావాలి అనుకుంటే మనకి ఇంకా ఎగస్ట్రా పెట్టుకోవచ్చు, కానీ అక్కడ ఖర్చులకు ఎక్కువనే ఉంది కాబట్టి ఓకే, పర్లేదు. నేను 2 ఇంచుల కాడికి మార్కింగ్ వేసేసుకొని గల్ల మాత్రం కింద మనకి వాళ్ళు ఇచ్చిన సైజుకి బట్టి ఇలా వేసేసుకోవాలి. ఇక్కడికి నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. కింద కూడా సేమ్ స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేసుకొని కరెక్ట్గా ఎక్కడనే తీసుకుంటాను నేను 1/2 ఇంచు, ఎందుకంటే మనకి అటు ఇటు క్లాత్ అయినా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇలాగా నీట్గా మార్కింగ్ వేసుకున్న కాడికి కట్ చేసేసుకోండి. ఇలా చూడండి, కరెక్ట్గా మార్కింగ్ ఎలాగైతే వేసామో అలా కట్ చేసేసుకొని ఇక్కడ నేనైతే ఒక 1/2 ఇంచు వరకు ఎగస్ట్రా కట్ చేస్తున్న అవసరం లేదు కానీ కట్ చేసుకుంటున్నా. కింద అయితే ఆల్రెడీ స్ట్రైట్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఓకే. ఇప్పుడు గల్ల మీకు రౌండే అనుకుంటే రౌండ్ కట్ చేసుకోండి, వేరే గల్ల కావాలనుకుంటే వేరే గల్ల కట్ చేసేసుకోండి. ఇప్పుడు గల్ల కూడా కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నెక్ అయిపోయింది కదా. మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసేసుకొని నీట్గా ఇలా మార్కింగ్ వేసుకుంటే ఇప్పుడు మనకి గల్లు ఉంది కదా, ఫస్ట్ నెక్ అయితే కట్ చేసేసుకోండి. ఇలా పెట్టేసుకోండి, నెక్ ఇలా పెట్టేసుకొని నీట్గా చూడండి ఎక్కడికైతే వచ్చిందో నెక్ అక్కడికి ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇంకా మిగిలిందంతా సేమ్ మనకి లాస్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుందో అలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ముందుకు వచ్చేసి మనకి ఉక్సుల క్రాస్ పట్టీల కాడికి వచ్చేసి చూడండి, నేను 3 ఇంచులన్నర కాడికి ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నా. ఇటువైపు 2 ఇంచులన్నర కాడికి ఒక మార్కింగు. ఇంకా ఇది ఇక్కడికి నీట్గా కలిపేసేయండి. కలిపేసి ఇటువైపు తక్కువ పడుతుంది, మనం జాయింట్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నార్మల్గా అంజద ప్రకారం వేసేసుకోండి. ఇలా వేసేసుకొని కట్ చేసుకున్నాక మనం వేసుకుంది ఇటు 3 ఇంచులు, ఇటు వచ్చేసి 4 ఇంచులు, ఇటు వచ్చేసి ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసేసుకుందాం. మనకి క్లాత్ కరెక్ట్గా లేదనుకోండి కొంచెం ఎగస్ట్రా కట్ చేసుకోవాలి, ఎందుకంటే కరెక్ట్గా రాదు కాబట్టి.
చూడండి ఇలాగా ఇది అయిపోయింది కదా. ఒకసారి ఎంత క్లాత్ తక్కువ ఉంది ఏంటి ఎక్కడ తక్కువ పడుతుంది అనేది చూసుకోండి. చూడండి ఇలా వేసినాం కదా మనము. ఇప్పుడు ఈ పైన ఇక్కడ కరెక్ట్గా ఆమదం సైజు మనం ఇలా కట్ చేసేసుకుందాం. ఇలాగా కట్ చేసుకొని కరెక్ట్గా కింద కూడా మనకి చూడండి ఓకే. ఇంత జాయింట్లు చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా క్రాస్ పట్టీకి అయితే చాలాసార్లు తక్కువ పడుతూనే ఉంటుంది, అది కామన్. చూడండి నార్మల్గా ఇటువైపు 2 ఇంచున్నర, ఇటువైపు 3 ఇంచులు ఇలా డౌన్ అయినా గీసుకోవచ్చు, ఎలా అయినా గీసుకోవచ్చు. క్రాస్ పట్టి మనం సైడ్లకి జాయిన్ చేసేసుకోవాలి. ఇంకా ఈ క్లాత్ ఉంటుంది కదా ఇక్కడ జాయిన్ చేసుకోవాలి, లేకపోతే సమానం క్లాత్ అయినా జాయిన్ చేసేసుకున్నా సరిపోతుంది. ఓకేనా? నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీగా చెప్పిన, మీకు ఇబ్బంది పెట్టేటట్టు అయితే ఏం చెప్పలేదు. ఓకేనా?